మళ్ళా చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 33-34 వచనాలు మనం గమనించినట్లయితే, ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఎలాగనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. దేవునికి స్తోత్రం. ఈయన పంపబడినటువంటి వ్యక్తి ఎవరంటే జీసస్ క్రైస్ట్. ఎవరండి? కొలత లేని ఆత్మను మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పొందుకొని ఆయన దీనులకును, కృంగిపోయినటువంటి వారికి, జారిపోయినటువంటి వారికి, పడిపోయినటువంటి వారికి, అవమానకరమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి వారికి, నిస్సహాయముతోనూ నిస్పృహతోనూ వేదనతోనూ జీవించుతున్నటువంటి వారికి, ఆయన పేదవారికి, దరిద్రులకు, దీనులకు, వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి, నా జీవితం ఇంతే, నాకున్నటువంటి పరిస్థితులన్నీ మారవు, నా ఆలోచన విధానం ఇంతే, నేను పడిపోయినటువంటి వ్యక్తిని, జారిపోయినటువంటి వ్యక్తిని, కృంగిపోయినటువంటి వ్యక్తిని, ఈ సమస్యల నుండి నేను ఎప్పటికీ లేలేను అనుకున్నటువంటి పరిస్థితి చాలా మందికి భూమి మీద ఉంది. అలాంటి వారికి అరుణోదయ దర్శనముగా దేవుడు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుని రక్షకుడుగా అనుగ్రహించాడు. ఆయన ఎలాంటి ఆత్మ కలిగినటువంటి దేవుడు అంటే కొలత లేని ఆత్మ కలిగినటువంటి వాడు. హల్లెలూయా. ఆయన యోర్దాను నదిలో బాప్తిసం పొందుకున్న తర్వాత ఆయన మీదకి పావురం వల్లే పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఆయన గురించి తండ్రైన దేవుని దగ్గర స్వరం వినబడుతుంది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుతున్నాను. కనుక ఈరోజు మన జీవితంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి, మనము ఆత్మీయమైనటువంటి, దేవుడైనటువంటి, ఉన్నతమైనటువంటి ఆ అభిషేకము కలిగినటువంటి, పరిశుద్ధమైనటువంటి గొప్ప కార్యములు దేవుడు చేసినటువంటి, మానవాళికి రక్షకుడిగా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించబడినటువంటి ఇవన్నీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తులో మనం చూడవచ్చు. ఆయన యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం గమనించినట్లయితే ఒక అద్భుతమైనటువంటి మాట. యెషయా గ్రంథము 11వ అధ్యాయములో మనము గమనించినట్లయితే అక్కడ దేవుని గురించి, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చాలా చక్కటి మాటలు. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేర్ల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి, దేవుడు మనుషుల కొరకు అనుగ్రహించినటువంటి ఆ వ్యక్తిత్వం కలిగినటువంటి, పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయనలో ఎలాంటి ఆత్మ ఉందంటే జ్ఞాన వివేచములకు ఆధారము ఆత్మ అంట. ఏమాత్మ అంటే మనం ఇందాక చదువుకున్నాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనంలో, ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా
ఆత్మను అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకును. యేసుక్రీస్తు దేవుడు అయ్యుండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అయ్యింది, కొలత లేనటువంటి ఆత్మ కలిగినటువంటి దేవుడు అయ్యింది. ఈ లోకంలోకి పంపబడినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తున్నాడంటే, నేను మీకు ఒక వాక్యం చెప్పాలని ఆశపడుతున్నా. యోహాను సువార్త 14వ అధ్యాయము 24వ వచనం 25వ వచనం గమనించినట్లయితే అక్కడ దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడిన మాట ఏంటంటే, నన్ను ప్రేమించువాడు నా మాటలు గైకొనుడు, నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనుడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. దేవునికి స్తోత్రం. నేను మీ యొద్ద ఉండగానే యోహాను సువార్త 14:25 వచనం, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకము చేయను. 24వ వచనంలో, నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నన్ను పంపిన తండ్రిదే. ఆ తండ్రి కుమారుడు కొలత లేనటువంటి ఆత్మ కలిగినటువంటి దేవుడు. ఆ ఆత్మ ఎలాగా తనలో పనిచేస్తుందో, ఆ కొలత లేని ఆత్మ ఏ విధంగా కుమారుడైన యేసుక్రీస్తులో పనిచేస్తుందో, అలాగే యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి వారి జీవితంలో కూడా ఆ కొలత లేని ఆత్మ పనిచేయాలని దేవుడు ఈ దినమందు కోరుకుంటున్నాడు. చప్పట్ల కొట్టి దేవుడు హల్లెలూయా. కాబట్టి నీవు దేవుని ఆత్మకు లోబడినటువంటి వ్యక్తిగా, నీ ఆత్మ దేవునికి ఇంపైనటువంటి లోబడే ఆ అవగాహనతో కూడినటువంటి దేవుని మాటలకు లోబడే ఆత్మ నీలో ఉంటే ఖచ్చితంగా దేవునికి ఇష్టమైన రీతిలో నువ్వు జీవించగలవు. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఎలాంటి ఆత్మ అంట? జ్ఞానము వివేకములు ఆధారమైన ఆత్మ. ఈరోజు జ్ఞానం లేక మనం నశించిపోతున్నాం. అర్థమవుతుందా? తప్పు చేస్తాం జ్ఞానం లేక, పొరపాట్లు చేస్తాం జ్ఞానం లేక, ఎలాగంటే అలాగ మాట్లాడతాం ఎదుటి వారిని జ్ఞానం లేక. అదే కొలత లేని ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ నీలో ఉంటే నువ్వు అలాగే మాట్లాడవు, అలాగ నువ్వు పడిపోవు, అలాగే నువ్వు జారిపోవు, అలాగే నువ్వు తప్పు చేయవు. ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో క్రీస్తు యొక్క ఆత్మ కలిగినటువంటి వ్యక్తిగా పరిశుద్ధ ఆత్మతో నింపబడి దేవుడు ఏదైతే నీతో మాట్లాడతాడో, దేవుడు ఏదైతే నీ జీవితంలో జరిగించాలని కోరుకుంటాడో అది నీ జీవితంలో జరిగించుకున్నట్టుకు ఆత్మ దేవుడు నీకు పరిశుద్ధాత్మ అనే వరము నీకు ఇచ్చినప్పుడు, ఆత్మ వరాలతో నింపబడినటువంటి వ్యక్తిగా పరిశుద్ధాత్మ కార్యములు నీ జీవితంలో జరిగించడమే కాదు, అనేకులకి దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తిగా నీ జీవితంలో నువ్వు కనబడడం దేవునికి ఇష్టము. హల్లెలూయా. కాబట్టి ఈ జ్ఞానము లేక దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి జ్ఞానము లేక, వివేచన ఆత్మ లేక మన జీవితంలో మనం అనేకమైనటువంటి పొరపాట్లు మనం చేస్తున్నాం. ఇప్పుడు మనము దేవునితో సంబంధం కలిగి జీవించినటువంటి వ్యక్తిగా ఉంటే ఖచ్చితంగా మనకు జ్ఞాన వివేకములు కలిగినటువంటి ఆధారంతో కూడినటువంటి ఆత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడు నీ జీవితం ఎలాగుంటుంది? నెమ్మది ఉంటుంది. ఎలాగుంటుందండి? నెమ్మది ఉంటుంది. సమస్తమును అవగాహనతో కూడినటువంటి వ్యక్తిగా నువ్వు జీవించడం ప్రారంభిస్తావు. ఆత్మ అంటే నువ్వు ఊగిపోవడం కాదు. పరిశుద్ధ ఆత్మ వచ్చిందంటే నువ్వు
ఇంకొకరి మీద పడి వారిని కొట్టడం కాదు. పరిశుద్ధాత్మ వచ్చిందంటే నువ్వు గంతులు వేసి నువ్వు ఆగభాగాలు చేసి అరిసి గందరగోళం చేయడం కాదు. పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే ఎదుటి వారిలో ఉన్నటువంటి బలహీనతను ఎరిగి ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు పంపించినటువంటి ఆ ఆత్మ, కొలతలేని ఆత్మ నీలో ఉన్నటువంటి బలహీనతలని తీసేస్తుంది. నీ పక్కన ఉన్నటువంటి పరిసరాలంతా మార్చుటకు నిన్ను దేవుడు ఒక సాధనముగా పరిశుద్ధాత్మతో నింపి నిన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే యేసు క్రీస్తు ప్రభులు వారిని ఈ లోకంలో కుమారుడైన యేసు క్రీస్తుని వాడుకున్నాడు. ఇది నిజం. భూమి ఆకాశములు ఆయనకి ఆధారమై ఉన్నాయి. ఆయన భూమి మీద ఉన్నప్పుడు నీరు ఆయనకి లోబడింది. ఆయన భూమి మీద ఉన్నప్పుడు గాలి ఆయనకి లోబడింది. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన పక్షులు, జంతువులు, సృష్టి అంతా కూడా ఆయన మాట విన్నారు. మనుషులు కూడా విన్నారు. ఈరోజు చాలా మంది జీవితాల్లో మానవాళికి ఎందుకు దేవుని ఆత్మతో మనం ఏకీవించలేకపోతున్నామంటే మనము దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో జీవిస్తున్నాం కనుక. అందుకే 2వ వచనంలో యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. ఎలాంటి ఆత్మ అంట? ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. ఒకటి, నీకు పరిశుద్ధాత్మ వస్తే జ్ఞానము నీకు వస్తుంది. ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. రెండోది వచ్చి వివేకము నీకు నీ జీవితంలో వివేకం కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు జీవిస్తావు. మూడోదిగా నీ జీవితంలో నువ్వు బలము కలిగినటువంటి ఆత్మ. చూడండి, మేడగది సంవత్సరంలో వారు వాక్శక్తి అనుగ్రహించుకున్నది అన్య భాషలు మాట్లాడసాగిరి. వారు ఎప్పుడో జరుగుతున్నటువంటి విషయాలని యావేలు ప్రవచించిన ప్రవచనము నెరవేరింది వారిలో. వారు చనిపోయినటువంటి వారిని కూడా బ్రతికించారు. వారు మాట్లాడితే స్వస్థతలు వచ్చాయి. పేతురు నీడబడితే స్వస్థత వచ్చింది. వారు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగాయి. ఎందుకు ఇవన్నీ దేవుడు చేశాడంటే పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారు, కొలత లేనటువంటి ఆత్మ కలిగినటువంటి, బలము కలిగినటువంటి వారు, జ్ఞానము కలిగినటువంటి వారు, వివేచన కలిగినటువంటి వారుగా చేసేస్తాడు. బలము కలిగినటువంటి వారుగా మనల్ని చేస్తాడు ఆత్మ వస్తే. తర్వాత బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. చూడండి, భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. ఇంట్లో ఒక విధంగా ఉంటాం, ఎవరు లేనప్పుడు ఒక విధంగా ఉంటాం, అందరూ ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటాం. నన్ను ఎవరు చూడలేదని అనుకుంటాం. సమాజంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా నన్ను ఎవరో గమనిస్తున్నారని చెప్పి మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. ఇంట్లో ఉన్నప్పుడు మన ఆలోచన విధానం, మన తలంపులు, ఉద్దేశాలు, మనకున్న పరిస్థితులన్నీ కూడా రకరకాలుగా మారిపోతుంటాయి. అందుకే తెలివి చూడండి, ఎలాంటిది తెలివి, ఆలోచన. ఎలాంటి ఆత్మ అంట? ఆలోచన. నీ ఆలోచన యావత్తు సఫలపరచాలని దేవుడి కోరిక. కానీ నీ ఆలోచన బాగలేకపోతే దేవుని ఆత్మకు భంగం చేసినట్లే కదా. ఆత్మీయానుసారంగా నువ్వు ఆలోచించకపోతే, శారీరకంగా ఆలోచిస్తే నీ జీవితంలో సంతోషం ఏమి ఉండదు. అందుకే ఆ బలమైనటువంటి ఆ పరిశుద్ధాత్మ కొలతలేనటువంటి ఆత్మ, యోహాను సువార్త 3:34 ప్రకారం కొలతలేని ఆత్మ దేవుడు నీకు ఇవ్వడు. అందుకు తగ్గట్టుగా నీ జీవితంలో, అందుకు మాదిరిగా నీ జీవితంలో, అందుకు అనుకూలంగా నీ జీవితంలో ఎప్పుడైతే లోబడి ఆయన ఆలోచనలకి, ఆయన బలముకు, ఆయన తెలివికి, ఆయన ఆజ్ఞకు, ఆయన జ్ఞానానికి, ఆయన వివేచనకు, ఆ ఆత్మకు ఉన్నటువంటి మనస్సుకి, ఆయన మనస్సు నీ మనస్సు ఏకీవించాలి. యోహాను సువార్త ఇలాగే చెప్తే, రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు
8:26 అంటాడు చూడండి. 8:26, 27 అంటాడు, ఆయన ఆత్మ యొక్క మనసు ఏదో ఎరిగి అని మన బలహీనతలకు ఆయన సహాయం చేస్తాడని దేవుని వాక్యము అక్కడ అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. చూడండి 8వ అధ్యాయములో 27వ వచనం, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఎలాగనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయించినాడు. హల్లెలూయా. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? నీ మనసు ఏంటో, నీ ఆలోచన ఏంటో, నీ యొక్క దేవుని ఆజ్ఞలో ఉన్నావా, దేవుని జ్ఞానంలో ఉన్నావా, దేవుని వివేచనలో ఉన్నావా, దేవుని ఆలోచనలో ఉన్నావా, దేవుని బలంలో ఉన్నావా, దేవుని తెలివిలో ఉన్నావా, దేవునికి భయం భక్తి కలిగి ఉన్నావా? ఖచ్చితంగా నీకు కొరత లేని ఆత్మ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. లేకపోతే పరిశుద్ధాత్మకి నీకు చాలా దూరంగా ఉండాలి. మనిషి ఆత్మ ఎలాంటి ఆత్మ? మనిషి ఆత్మ కలిగి ఉంటాం మనం. మనుషునికి ఇచ్చినటువంటి ఆత్మ. యెహెజ్కేలుని ఆ ఎముకలు గల లోయలో తీసుకెళ్లి యెహెజ్కేలుని అడుగుతాడు దేవుడైన యెహోవా, యెహెజ్కేలు నరపుత్రుడా, ఈ ఎండిన ఎముకలు బ్రతుకగలవా అని యెహోవా దేవుడు యెహెజ్కేలుని అడిగాడు. యెహెజ్కేలుని అడిగితే యెహెజ్కేలు చెప్తున్నాడు, అవి నీకే తెలియను ప్రభువా, అవి నీకే తెలియను. అయితే నీవు ఆ ప్రవచనం ఎత్తి ఆ ఎండిన ఎముకలతో మీరు అన్ని కూడా ఒకటి జత చేయబడాలి, అతుక్కోవాలి. దేవుడారా, నీ జ్ఞానము క్రీస్తు కంటే, పరిశుద్ధ ఆత్మ కంటే, తండ్రి దేవుని కంటే ముందుగానే వెళ్ళకూడదు. ఒకసారి ఇలాగా మనము అది చేయి ప్రభువా, ఇది చేయి ప్రభువా అని అడుగుతాం. ఆ ఎండిన ఎముకల లోయలోకి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలీలందరూ కూడా చనిపోయినటువంటి ఆ ఎముకలు కళేబరాలు ఆ యెహోవా దేవుడు యెహెజ్కేలుని అడిగినప్పుడు మనలాగే మనల్ని కూడా అడుగుతూ ఉంటాడు. యెహెజ్కేలుని అడిగినప్పుడు చెప్పాడు, అది నీకే తెలియను ప్రభువా. సొలొమోనుకి దర్శనమందు అడిగాడు, నీకేం కావాలి, నీకేం కావాలి అడిగితే ఆయన నేను జ్ఞానంతోనూ లేక వివేచనతోనూ మంచి న్యాయాలు తీర్చాలి ప్రభువా, నేను జ్ఞానము కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలని కోరుకున్నాడు. కానీ దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ మాటలు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో దేవునికి ఇష్టమైన రీతిలో ఆయన జీవితం మార్చబడింది. చూడండి, 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం, దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చును, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నువ్వు నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములు అనుగ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. దేవునికి స్తోత్రం. ఏమడిగాడు ఆయన? వివేకము అనుగ్రహించమని అడిగాడంట. 12వ వచనం చదవండి ఎవరైనా. నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉన్నాడు. ఏమిచ్చాడానికి? బుద్ధి వివేకములు గల హృదయం. చాలా మంది ఏం చక్కని జ్ఞానం అని చెప్పేస్తాం. నువ్వు నేను మనం కూడా జ్ఞానం అని చెప్తాం. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆ ఐశ్వర్యము ఘనతలు వాటితోటి బుద్ధి వివేచనతోటి దేవుడు ఐశ్వర్యము ఘనతలు కూడా అతనికి ఇచ్చాడు. నీ మనస్సు దేవుడు ఎరగతాడండి.
నీ మనసు దేవుడు ఎరగతాడు. గేహజీ ఎలీషా పక్కన చేరి ఏమడిగాడు? నయమాన్ని ఏమడిగాడు? ఆ వస్త్రాలు వెండిని అడిగాడు. ఎలీషాని ఆయన రథం వేసుకుని వచ్చి ఎలీషాని అడిగితే ఎలీషా ఏం చెప్తున్నాడంటే, నాకొద్దు, నువ్వు వెళ్ళి నువ్వు సంతోషంగా ఉండిపో అని పంపించేశాడు ఎలీషా. ఈ గేహజీ చాలా బాధపడిపోయాడు. నా ఏళ్ళే వాడికి మనసు లేదు, నాకు కావాలి. ఆ వెండి తెచ్చుకున్న తర్వాత ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఎలీషా అంటున్నాడు, ఎక్కడికి వెళ్ళావు నాయనా? మనం కూడా చెప్తాం అలాగే, ఎక్కడికి వెళ్ళావు నాయనా అంటే, ఎక్కడికి వెళ్ళావు, నేను ఇక్కడే ఉన్నానని చెప్తాం. అలాగే చెప్పాడు ఆయన కూడా, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నా. ఎలీషా అంటున్నాడు, నా మనస్సు ఆ వెండిని, ఆ వస్త్రాలను ఆ రథం దగ్గరికి వెళ్ళి నువ్వు తీసుకొని వస్తా ఉంటే నా మనసు నీతో రాలేదా? తండ్రి అయిన దేవుని మనస్సు ఎలీషాది. దేవుడికి స్తోత్రం. ఏలియా ఎలాంటి వాడంటే, రెండింతల ఆత్మ కలిగినటువంటి వాడు, దేవుని యొక్క శక్తి కలిగినటువంటి వాడు. ఆయన ఆత్మీయమైనటువంటి సత్యములు కలిగినటువంటి వాడు, దేవునికి ఇష్టమైన రీతిలో జీవించినటువంటి వాడు. ఆయన అగ్నివలే జీవించినటువంటి వాడు. కానీ దేవుడు ఆ ఏలియా జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు ఈ ఎలీషా అవన్నీ చూసి ఏం కోరుకున్నాడంటే, జీవిస్తే ఇలాగ జీవించాలా? దేవునికి స్తోత్రం. జీవిస్తే ఇలాగ నేను జీవించాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైన రీతిలో మనం జీవించాలని ఎప్పుడైతే కోరుకుంటామో, దేవునికి ఇష్టమైన రీతిలో మనం ఎప్పుడైతే మన జీవితం ఆయనకి ఇష్టమైన రీతిలో మనం జీవించాలని కోరుకుంటామో, అప్పుడే నీ జీవితంలో నీవు అనుకున్న దానికంటే ఎక్కువగా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎలీషా ఏలియాను వెంబడించినప్పుడు అద్భుతం, ఆశ్చర్యకార్యాలు జరిగాయి. కానీ ఆ ఆశ్చర్యకార్యాలు నా జీవితంలో కూడా కావాలి. బేతేలుకు తీసుకుపోయాడు, గిల్గాలు నుండి బేతేలుకు తీసుకెళ్ళాడు. బేతేలులో చెప్తున్నాడు, నాతో రావద్దు, యెహోవా దేవుడు నన్ను ఈరోజు తీసుకెళ్ళిపోతున్నాడు, నువ్వు ఇక్కడ ఆగిపో అంటే ఆయన ఒక మాట అన్నాడు, నా ఏలినవాడా, నేను నీతో వస్తా, నువ్వు నన్ను రావద్దనద్దు, యెహోవా జీవముతోడు, నీ జీవంతో నేను వస్తానయ్యా. సరే, బేతేలు నుంచి ఆయన ఎరుకోకు వెళ్ళాడు. ఎరుకలో కూడా అదే విధముగా యెహోవా దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు. ఎలీషా దయచేసి ఏమంటాడు, దయచేసి నువ్వు రావద్దు, ఇక్కడికి రావద్దు. వెంటనే ఎలీషా మాట్లాడుతున్నాడు, నేను వస్తా, యెహోవా జీవముతోడు, నీ జీవంతో నేను వస్తానయ్యా. అలాగే ఎరుకో నుంచి యొర్దానుకు పోతున్నా. యొర్దాను దాటి వెళ్తే ఇంకా కనుమరుగైపోతాడు ఆయన అక్కడికి కూడా వెళ్తూ ఆ యొర్దాను దగ్గరికి పోయేటప్పుడు ఎరుకో నుండి ఏలియా చెప్తున్నాడు, ఇదిగో ఎలీషా, నువ్వు రావద్దు, యెహోవా దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతాడు అని అంటే ఆయన అంటున్నాడు, నా యెహోవా జీవముతో, నీ జీవముతో నేను వస్తానయ్యా. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఎందుకు ఆయన వస్తానంటున్నాడంటే, ఆయనలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ కావాలని కోరుకున్నటువంటి వ్యక్తి, ఆయనలో ఉన్నటువంటి దేవుని యొక్క అభిషేకము కోరుకున్నటువంటి వ్యక్తి, ఆయనలో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క ఆత్మను చూసినటువంటి వ్యక్తి. ఆ ఎరుకలో ఉన్నటువంటి వారు కానీ, బేతేలులో ఉన్నటువంటి ప్రవక్తల శిష్యులు కానీ వారు చెప్తున్నారు, ఇదిగో నిన్ను, నీ గురువుని, దేవుడిని యెహోవా ఈరోజు వేరు చేస్తున్నా అంటే ఆ సంగతి నాకు బాగా తెలుసు, కానీ మీరు ఊరుకునండి. నీవు ఆత్మతో, సత్యముతో దేవుని ఆరాధించడానికి దేవుని మందిరముకు వచ్చినప్పుడు నిన్ను వెనక్కి లాగేవారు కానీ నీ ఇంట్లో ఉండొచ్చు, నీ బంధువుల్లో ఉండొచ్చు,
లేక నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నీ శరీరంలో బలహీనతలు ఉండొచ్చు. కానీ ప్రభు అయినటువంటి యెహోవా దేవుడిచ్చే ఆ కొలతలేని ఆత్మ నీలోకి నీ మీదకి రావాలంటే ఆయన జ్ఞానమిచ్చే ఆత్మ, అభిషేకము కలిగించే ఆత్మ, ఆలోచన చెప్పే ఆత్మ, ఆ తెలివినిచ్చే ఆత్మ నీ జీవితంలోకి రావాలంటే యేసు క్రీస్తు యొక్క అద్భుతమైనటువంటి గొప్ప కార్యములు నీ జీవితంలో జరగాలంటే నీవు చేయాల్సిన పని ఆయనకి ఇష్టమైన రీతిలో నువ్వు జీవించడమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే నీ జీవితంలో కొలతలేని ఆత్మ జ్ఞానము కలిగి, వివేచన కలిగి, ఆలోచన కలిగి, బలము కలిగినటువంటి ఆత్మ కలిగి, తెలివి వివేచనలో భయభక్తులు కలిగినటువంటి ఆత్మ యేసు క్రీస్తులో ఉన్నటువంటి ఆత్మ. ఆ ఆత్మను నీకు ఇవ్వాలంటే నువ్వు వెంబడించాలి. ఎలీషా వెంబడించాడు. అడగాలి, మనం కూడా అడగాలి, దేవుణ్ణి అడగాలి. ఆయన అంటున్నాడు 9వ వచనంలో అంటాడు, 2వ రాజుల గ్రంథము 9వ వచనములో 2:9 మనం గమనించినట్టు 2వ రాజుల గ్రంథము 2:9 ఆయన అంటున్నాడు, వారు దాటిపోయిన తర్వాత ఎలీషాను పిలిచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నాకు నా మీదకి వచ్చినట్టు దయచేయమని. హల్లెలూయా. 2 పాల ఆత్మ కావాలి ప్రభువా, నా ఏలినవాడ 2 పాల ఆత్మ కావాలి. ఇన్ని రోజులు వెంబడించింది ఎందుకు? ఆయన ఏదో సంపాదించుకోవాలని కాదు, ఒక కారు సంపాదించుకోవాలని కాదు, ఒక బంగళా సంపాదించుకోవాలని కాదు, ఒక భూమి సంపాదించుకోవాలని కాదు, ఆస్తి అంతస్తులు సంపాదించుకోవాలని కాదు, తన గురువులో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన స్థితిని సంపాదించుకోవాలని ఎంతో ప్రయాసపడ్డారు. తన జీవితంలో తనకు అడ్డుగా ఉన్నటువంటి చాలా మంది అంటున్నారు, గురువు ఆగిపోమన్నాడు, ఆగలా. గురువు అయినటువంటి ఎలీషాని ఆగిపోమన్నాడు, ఆగలా. ప్రవక్తల శిష్యులు కూడా ఎంతో చెప్తున్నారు, వెనక్కి లాగే మనస్సు కలిగి ఆగిపో, నిన్ను నీ గురువుని వేరు చేస్తాడు ఈరోజు దేవుడు అని చెప్తున్నారు. అవన్నీ తెలుసు, కానీ ఒక కోరిక ఉంది ఎలీషాకి. ఏంటా కోరిక? దైవికమైన జీవితం జీవించాలి, ఆత్మీయమైనటువంటి పరిశుద్ధ ఆత్మ కార్యములు నా జీవితంలో జరగాలి. నా జీవితంలో నేను క్రీస్తును నమ్ముకున్నందుకు నాలో ఏ ఆత్మ ఉంది? దురాత్మ ఉందా? దేవుడికి ఇష్టమైన ఆత్మ ఉందా? పనికి మాలిన క్రియలు నేను చేస్తున్నానా? దేవుడికి ఇష్టమైనటువంటి మాటలు మాట్లాడుతున్నానా? నా ప్రవర్తన ఎలాగుంది? నా క్రియలు ఎలాగున్నాయి? మనము గమనించాల్సినటువంటి విషయం అది. అదే దేవునిలో ఉండే ఆత్మ. ఆ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఆయనే కొలత లేని ఆత్మను నీకు అనుగ్రహించే దేవుడు. యేసు ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నేను వెళ్ళి నీకు ఆదరణ కర్తను నీ వద్దకు నేను పంపిస్తాను, ఆయన మీతో ఉండును, ఆయన మీలో ఉండును. దేవునికి స్తోత్రం. తప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తా. అలాంటి స్థితిని దేవుడు శిష్యునికి అనుగ్రహించాడు. ఆ శిష్యులు పొందుకున్న తర్వాత భూమి అంతములకు వెళ్ళి వారు సువార్త ప్రకటించారు. ఈరోజు నువ్వు ఉన్న దగ్గర అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ధైర్యము, వివేచన, తెలివి, ఆలోచన, బలము ఇవన్నీ నీవు విడుదల చేసే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? నువ్వు ఒక్క వ్యక్తివి 1000 మందితో సమాధానం చెప్పే శక్తి నీకు దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఒక్కడివే, నీ పక్కన కొన్ని వేల మంది నిలబడేట్లుగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అది ఎప్పుడు వస్తుంది? ఆ క్రియ ఎప్పుడు జరుగుతుందంటే ఆత్మతో నింపబడినప్పుడు, ఆత్మ కార్యములు నీ జీవితంలో జరిగినప్పుడు. ఎలీషా ఇప్పుడు ఒంటరివాడి కా అగ్నిరథములు వచ్చి ఆయన తీసుకొని వెళ్ళిపోయాయి. ఆయన దుప్పటి కింద పడింది. ఏ విధముగా యోర్దాను నదిని ఏలియా దుప్పటితో పుట్టి 2 పాయలు ఇచ్చేసి యువకులకి వచ్చి యోర్దాను నది దగ్గర ప్రాంతంలో రూపాంతరము చెంది లేక అగ్ని రథముల మీద కొనుకోబడ్డాడో అక్కడ ఏడుచు ఆ దుప్పటి తీసుకుని వెళ్ళి ఆయన యోర్దాను నదిని కొట్టాడండి. దూరం నుండి శిష్యులు చూస్తున్నా, ప్రవక్తల శిష్యులు చూస్తున్నా. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది చూస్తున్నటువంటి
ఎలీషాతో మాట్లాడినటువంటి ఎలీషాకి మర్యాద లేదు. అప్పటి వరకు ఎలీషాని పట్టించుకునే నాదుడే లేదు. ఎలీషా మామూలు సామాన్యమైన వ్యక్తిగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ ఎలీషాలకు వచ్చిందో, కొలతలేని ఆత్మ ఎప్పుడైతే ఎలీషాలకు వచ్చిందో, ఆ రోజు ఆయనకి మర్యాద ఎప్పుడైతే స్టార్ట్ అయిందో చూడండి. వాడే చెప్తున్నాడు, ఏలియాలో ఉన్న ఆత్మ ఎలీషాలకు వచ్చింది. కబర్ల కొట్టిదే. ఆ దుప్పటిలో ఉన్నటువంటి ఏలియా ఆత్మ, కొలతలేని ఆత్మ ఆ దుప్పటి చేతికి ఇచ్చినప్పుడు దేవుడు ఆయన కన్నీరుతో బాధపడుతూ గురువు లేదని ఆ దుప్పటిని కొట్టినప్పుడు, ఆ దుప్పటిని నీళ్ళ మీద కొట్టినప్పుడు యోర్దాను నదిని 2 పాయలుగా చీలిపోయింది. దూరం నుంచి ప్రవక్తల శిష్యులు హేళనగా మాట్లాడినటువంటి వారు, నిన్ను నీ గురువుని వేరు చేస్తారని హేళనగా మాట్లాడినటువంటి వారు ఏం చెప్తున్నారంటే, ఇదిగో ఏలియాలోని ఆత్మ ఎలీషాలకి వచ్చిందండి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తులోని ఆత్మ నీలోకి రావాలి. చప్పట్లు కొట్టి దేవుని పరుస్తాం. యేసు క్రీస్తులోని ఆత్మ నాలోకి రావాలి. ఆత్మీయానుసారముగా మనం జీవించడానికి మీ జీవితంలో ఒక ఆత్మీయమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తిగా దేవుని మందిరానికి రావాలి. దేవుని దగ్గరికి రా. ఏం కోరుకొని వస్తున్నా? ఇల్లు కట్టాలి ప్రభువా. ఇది చాలా చిన్నది దేవుని విషయంలో. నువ్వు ఆత్మతో నింపబడినప్పుడు ఇలాంటి ఇల్లు 100 ఇల్లు కట్టగలవు. దేవుడికి స్తోత్రం. నువ్వు మాట చెప్తే దేవుడు కార్యం చేస్తాడంటే. ఆత్మతో నింపబడడం చాలా కష్టం. బలముతో నింపబడడం చాలా కష్టం. దేవుని యొక్క ఆత్మ యొక్క ఆలోచనతో నువ్వు నింపబడడం చాలా కష్టం. దేవుని ఆత్మలను పాటించే ఆత్మలో ఉండడం చాలా కష్టం. అది నువ్వు సంపాదించుకునే రోజే నీలో అద్భుతాల ఆశ్చర్య కార్యాలు దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే దేవుడు నిన్ను కోరుకునే. అందుకే ఎలీషా ఆత్మతో నింపబడి చూడండి 15వ వచనం 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఎరికో దగ్గర నుండి చుండిన ప్రవక్తల శిష్యులు అతను చూచి, ఏలియా ఆత్మ ఎలీషా మీదకి నిలిచి ఉన్నదని, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకుని అతను ఎదుర్కొని పోయి సాష్టాంగ నమస్కారం చేశారు. ఇంతకుముందు పొడి మాటలు మాట్లాడుతున్నారు. ఇంతకుముందు లెక్కలేని మాటలు మాట్లాడుతున్నారు. ఇంతకుముందు నిన్ను నీ గురువుని వేరు చేస్తాడు దేవుడు, మాకు అన్ని విషయాలు నా గురువు చెప్పాడు, మీ గురువు చెప్పాడు అని చెప్పి చెప్పుకున్నటువంటి వ్యక్తులు ఆ ప్రవక్తల శిష్యులు ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన కాళ్ళ మీద పడుతున్నారండి. ఇది నీ జీవితంలో ఒక మార్పు కోరుకుంటున్నటువంటి వ్యక్తిగా ఇక్కడికి నువ్వు వస్తున్నట్లయితే దేవుని మందిరానికి నువ్వు వస్తున్నట్లయితే నీలో ఒక ఆత్మీయమైనటువంటి ఆ దాహము దృష్టి నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే నువ్వు ఆ స్థితిలోకి వెళ్ళగలవు. ఆ స్థితిలో నీవు దేవుడు నిన్ను చూడగలడు. అనేక మంది ప్రజలు నిన్ను చూడగలరు. అలాగే యేసు క్రీస్తు ప్రభువు వారు ఈరోజు నిన్ను ఆయన ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలను నీకు ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. మర్యాద లేనటువంటి నీకు మర్యాద నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 3:34 వచ్చిన మనం ఒకసారి చదువుకుందాం. దేవుడు తను పంపిన వారికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఎలాగ మాట్లాడుతున్నావు? ఈ రోజు నుంచి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు మారిపోడు కాక. దేవునికి స్తోత్రం. యెషయా 61 చూడండి. యెషయా 61 యెషయా 61 తీసిన వారు త్వరగా చదవండి. బాగా తెలిసినటువంటి వాక్యము. ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవాను అభిషేకించును. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, శ్రమలో ఉన్న వారికి విడుదల కలిగించుటకును,
మన దేవుని ప్రతిదండలను ప్రకటించుటకును దుఃఖాలందరినీ ఓదార్చుటకును శివలో వారికి ఉల్లాసవస్త్రం ధరింపజేయును భూమికి ప్రతిగా అద్భుతములను దుఃఖములకు ప్రతిగా ఆనందము ఆత్మకు ప్రతిగా నీ కష్టం నిజం వస్తాం, నీ భర్త కష్టం, నీ భార్య కష్టం, నీ బిడ్డల కష్టం, నీ పిల్లల కష్టం, నీ ఇంటి పిల్లల కష్టం, బాధపడుతున్నారన్నమాట. ఆత్మ నువ్వు ఉంది, ఆత్మతో నింపునాయన నువ్వు నా దగ్గరికి రండి ప్రభువా, ఆత్మతో నింపునాయన అయ్యో నీ కుమారుడు నీ కుమార్తెలు ఆత్మతో నింపబడ్డారని చెప్పా. యాభై ప్రవచించినటువంటి ప్రవచనం అపోస్తల కాలం 2:16-17 ప్రకారం నా జీవితంలో అలాంటి ఆత్మ ఆత్మ అనగా నేను కుమరక్షుడు కాక అని ప్రార్థన చేసుకున్న అందరూ సోదరుడు